సాక్షి ఒక వార్తను ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో మార్కెట్లో కుట్టు మిషన్లు 5,000 నుంచి 13,000 లోపే దొరుకుతుంటే నాణ్యమైన మిషన్ అందజేసిన 13,000 లెక్క రాష్ట్రంలో 1,02,832 మంది మహిళా లబ్ధిదారులకు అందించాలంటే 133,68,16,000 ఏమవుతుంది. కానీ ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్ లెక్కల్లో మాత్రం మిషన్ల కొనుగోలుకి 2,224 కోట్ల రూపాయలు ఖర్చు చూపించారు. అంటే 133 కోట్లు వ్యయమయ్యే వాటిని ప్రభుత్వం 224 కోట్లకు కట్టబెట్టింది. ఈ స్కామ్లు ఏడాది దాదాపు 100 కోట్లు స్వాహా చేసేలా పథకం రూపొందించారు. 3 ఏళ్లలో 300 కోట్లకు పైగా ప్రజాధనం కాజేసేందుకు ప్లాన్ చేశారంటూ ఒక వార్తను రాసుకొచ్చింది. అదే సమయంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ అనే విభాగం ఉంది. దీని కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా కుట్టు మిషన్ల స్కామ్కి శ్రీకారం చుట్టారు. మొదట 100 కోట్లతో చేసిన ప్రతిపాదనలు కొనుగోలు శిక్షణ పంపిణీ పేరుతో 255 కోట్లకు పెంచారు. మొత్తం 46,044 మంది బీసీ మహిళలు, 45,772 మంది ఈడబ్ల్యూఎస్, 11,016 మంది కాపు మహిళా లబ్ధిదారులకు ఎంపిక చేయాల్సి ఉంది. 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చాక ఉచితంగా కుట్టు మిషన్ అందించాల్సి ఉంటుంది. ఏ టెండర్ పిలిచినా తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థ ఖరారు చేయాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచిత శిక్షణ కుట్టు మిషన్ల పంపిణీకి గత ఏడాది డిసెంబర్ 18న ఆన్లైన్ బెడ్లను పిలిచారు. అదే నెల 31 టెక్నికల్ బెడ్లను తెరిచి 3 సంస్థలకు అర్హత ఉన్నట్టు ఖరారు చేశారు. తాజాగా 3 సంస్థలకు ఫైనాన్షియల్ బెడ్లలో టెండర్ కట్టబెడుతూ ఆమోద ముద్ర వేశారు. యూనిట్ ఒక్కో కుట్టు మిషన్ 21,788 రూపాయలు చొప్పున సరఫరాకు శ్రీ టెక్నాలజీ ఇండియా ముందుకు రాగా, సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్ ఎంపవర్మెంట్ 23,400 చొప్పున సమకూర్చున్నట్టు తెలిసింది. సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 29,500 రూపాయలు చొప్పున సరఫరా చేస్తామని బిడ్లు దాఖలు చేసింది. ఈ 3 సంస్థలకు ఎంపానల్మెంట్ చేస్తూ ప్రభుత్వం టెండర్ ఖరారు చేయడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంకోవైపున శిక్షణ ఇవ్వకుండానే నిధులు ఇచ్చేశారన్నటువంటి పాయింట్ హైలైట్ చేశారు.